ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న చక్కటి వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. 4, 5, 6 వచనాలు మనము చదువుకుందాము. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను అనుగ్రహించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ దినమున చక్కని మాటల ద్వారా మనల్ని ఓదార్చుతున్నాడు, బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడండి. ప్రియులారా, దేవుడు మనలను ఉచితముగానే రక్షించాడు. గత కాలమంతా ప్రతి ఒక్క ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాలను, మరణ భయాలను బట్టి భయపడుతూ దిగులు చెందుతూ జీవించిన మనల్ని ప్రతి పరిస్థితి నుండి రక్షించినాడు కదా. గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాపాడి ఈ నూతన సంవత్సరంలోనికి ఉచితముగా సజీవ లెక్కలో మనల్ని భద్రపరిచినాడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం దేవునికి కీర్తి కలిగేలా జీవించాలండి. ఆయనను మహిమపరచాలి. తన కుమారునిగా కుమార్తెనిగా మనల్ని చేసుకున్నాడు అంటే మనకి ఏ లోటు లేకుండా ఆయన కాపాడుతూ సహాయం చేస్తాడు. పాపం నుండి, శాపం నుండి రక్షించి తన కొరకు మనల్ని నిర్ణయించుకున్నాడండి ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి మరచినా, తండ్రి విడచిన ఆ దేవుడు మనల్ని మరువడు, విడువడు. మన యేసయ్య ఎంతో గొప్ప దయగలిగిన వాడండి. ఇట్టి యోగ్యత, అర్హత, ధన్యత లేని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, కోట్ల ప్రజలలో మనల్ని ఎన్నుకున్నాడండి దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని తల్లి గర్భమున మనం పిండాకృతి కాక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు మనకు చెందిన వారము కాము, దేవునికి మాత్రమే చెందిన వారిమి. ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని ఎదుట పరిశుద్ధులముగా జీవించాలని, నిర్దోషులముగా నడుచుకోవాలని, మన ద్వారా దేవునికి మహిమ కలగాలని, ఈ లోకంలో సాక్షులుగా జీవించాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. ప్రియ విశ్వాసి, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా మనల్ని విడిచిపెట్టడు, మనల్ని ఒంటరిని చెయ్యడు. ప్రతి నిత్యము మనకు తోడుగా ఉంటాడు. నీ కష్టంలో, నీ దుఃఖంలో, శ్రమలో, వ్యాధిలో, బాధలో ఆయన నిన్ను ఆదుకుంటాడండి. ఆయన ఎంతగానో బలపరుచుతాడు. నీ అక్కరలన్నిటినీ, కొరతలన్నిటినీ ఆయన బాగుగా తీరుస్తాడు. ఉచితముగానే నీ జీవితంలో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించుతాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో నెమ్మదినిచ్చి నీ నోటి నిండా నవ్వుంచుతాడు మన దేవుడు. ప్రియ విశ్వాసి, ఇక ఈ దినము నుండి, ఈ సమయము నుండి ఏ విషయానికి నువ్వు చింతించొద్దు, ఏ పరిస్థితికి దిగులు చెందొద్దు, ఏ మనుషునికి నువ్వు భయపడొద్దు. ఆ దేవుని మీద మాత్రమే ఆధారపడు, ఆయనకే మొరపెట్టు, ఆ దేవునినే వేడుకో. అయ్యో, నేను గడిచిన సంవత్సరంలో ఎన్నో బాధలను అనుభవించాను, మీ దృష్టికి అవిధేయతగా నడుచుకున్నాను, దయతో నన్ను క్షమించు తండ్రి అని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను క్షమించి తన బిడ్డగా స్వీకరించుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరంలో నీ జీవితంలో ఏ కార్యాలు జరగాలని నువ్వు బాధపడుతున్నావు? ఈ సంవత్సరమైనా వ్యాపారం బాగా సాగుద్దా లేదా అని దిగులు చెందుతున్నావా? ఈ సంవత్సరమైనా ఉద్యోగం వస్తుందో రాదో అని బాధపడుతున్నావా? ట్రాన్స్ఫర్ అవుతుందో అవ్వదో, ప్రమోషన్ వస్తుందో రాదో అని నువ్వు కలవరపడుతున్నావా? ఈసారైనా సంబంధం కుదురుద్దా? వివాహం జరుగుద్దా? సంతానం కలుగుద్దా? ఈ అప్పులు తీరుతాయా? సొంత గృహం నిర్మించుకోగలనా అని నువ్వు ఏమాత్రం భయపడొద్దు, దిగులు చెందొద్దు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
ప్రియ విశ్వాసి, ఈ నూతన సంవత్సరంలోనికి నిన్ను ప్రవేశపెట్టిన దేవుడు సమస్త కార్యాలు నీ జీవితంలో బహు గొప్పగా జరిగించుతాడండి. విశ్వాసముంచు, ఆయన మాట నమ్ము. ఆ దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏ ఒక్కటి లేదు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం చెబుతుంది. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఉచితముగా మమ్మను సజీవ లెక్కలో భద్రపరిచినారు దేవా. ఈ నూతన మాసం చూసే కృపనిచ్చారు తండ్రి. అయ్యా, మీ చిత్త ప్రకారం మీ దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసులో మమ్మను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంవత్సరంలో మీకు పరిశుద్ధులంగా నిర్దోషులంగా మేము జీవించాలని మా విషయమై ఎంతో క్రయాన్ని చెల్లిస్తూ వచ్చారు దేవా. మీ నామానికి కీర్తి కలుగునట్లుగా, మీకు మహిమకరంగా ఈ లోకంలో సాక్షిగా మీ కొరకు జీవించాలని మమ్మను జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసుకున్న మీ యొక్క గొప్ప ఉద్దేశమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా దేవా, ఈ దినమంతా కూడా మీరే మాకు తోడయుండండి తండ్రి. ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు ఎన్నో అక్కరలు, కొరతలు, బాధలు, సమస్యల విషయమై ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారందరికీ మీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి. ఈ సమయాన దేవా, విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి తండ్రి. అయ్యా, మా యొక్క ప్రార్థన మనవులను మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. మీరే మమ్మను బలపరచండి తండ్రి. విశ్వాసంలో ఎదుగునట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, బిడ్డలు చేసే పనులలో, ప్రయత్నాలలో మీ సహాయాన్ని అందించండి తండ్రి. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. శత్రువుల నుంచి, అపవాది నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ఉద్యోగ స్థలంలో నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి జ్ఞానం చేత నింపండి అయ్యా. ఈనాడు బిడ్డలు ఎదుర్కొనే ప్రతి సమస్యను, కష్టాన్ని, వ్యతిరేకతను, ద్వేషాలను మీరు తొలగించండి తండ్రి. నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల్ని మీరు బలపరచండి అయ్యా. బిడ్డలు స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడయ్యుండండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు బలపరచండి అయ్యా. మంచి జ్ఞానం చేత, ఆరోగ్యం చేత నింపండి తండ్రి. నీ బిడ్డలకు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా, సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున దేవా, రకరకాల హాస్పిటల్స్ కు వెళ్తూ చెకప్లు చేయించుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. అలాగే ప్రవ్వా, ఈ దినమున బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్లాలని ఆశపడుతున్నారో వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి పనులలో, ప్రయత్నాలలో తోడయండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి జాబులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాకుండా లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకోండి. మిమ్మును సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. వృద్ధుల్ని మీరు బలపరచండి తండ్రి. సహాయం చెయ్యండి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి.
ఈ రీతిగా దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకొని భద్రపరిచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చక్కటి వాగ్దానం మా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందరైతే అనారోగ్యాలతో పడకలపై ఉంటున్నారో వారందరికీ ఈ వాగ్దానం వినిపించండి. అలాగే ప్రియులారా, ఇంకా ఈ వాగ్దానం మీకు నచ్చినట్లయితే, ఈ యొక్క మాటల ద్వారా మీరు ఆశీర్వాదం పొందినట్లయితే, ఆత్మీయంగా బలపడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యు.